విజయనగర సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం తన వైభవానికి, సంపదకు, గొప్ప సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఎంతో మంది గొప్ప గొప్ప రాజులలో శ్రీకృష్ణదేవరాయలు తెలివైన, శక్తివంతమైన చక్రవర్తిగా ప్రసిద్ధి పొందారు. ఈయన యొక్క పాలనా కాలాన్ని విజయనగర సామ్రాజ్యం యొక్క స్వర్ణయుగంగా గుర్తిస్తారు. ఈయన విద్యను ఎంతగానో ప్రోత్సహించారు. దాంతో పాటుగా కళలు, సాహిత్యం, శిల్పకళలను అభివృద్ధి చేశారు. ఇతడు గొప్ప యోధుడే కాదు, ఎంతో ప్రతిభ కలిగిన కవి కూడాను. సాహిత్యాన్ని ప్రోత్సహించడంతో పాటుగా తను కూడా సొంతంగా రచించారు. ఈయన రచించిన గొప్ప రచనలలో ఒకటి ఆముక్తమాల్యద. ఇది ఒక ఎపిక్, అంటే మహాకావ్యం. అంతేకాదు, సంస్కృత నాటకం జాంబవతి పరిణయం కూడా ఈయన రచించారు. ఈ 2 రచనలు కూడా నేటికీ ప్రశంసలు పొందుతున్నాయి. కృష్ణదేవరాయల ఆస్థానంలో అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణుడితో సహా మొత్తం 8 మంది ప్రముఖ కవులుండేవారు. వీరిని అష్టదిగ్గజాలు అని పిలిచేవారు. తెనాలి రామకృష్ణుడు హాస్య చతురతకు పెట్టింది పేరు. క్లిష్టమైన సమస్యలకు సులువైన పరిష్కారాలు చూపించేవాడు. ఒకరోజు చిన్న అపార్థం కారణంగా రాణి తిరుమలాంబకు రాజుకు మధ్యన గొడవ జరిగింది. రాజు రాణితో మాట్లాడడం మానేయడంతో రాజభవనం నిశ్శబ్దంగా మారింది. దుఃఖంతో, నిరాశతో ఉన్న రాణి తిరుమలాంబ తెనాలి రాముడి సహాయం కోరాలని నిర్ణయించుకుంది. ఆమె సమస్యను తెనాలికి ఇట్లా వివరించింది. రాజుగారు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశం గురించి అర్థం కాని భావాలతో ఒక కవిత రాశాడని ఆమె చెప్పింది. ఆ కవితను మంత్రులు కూడా అర్థం చేసుకోలేకపోయారు. వారెవరూ దాని పట్ల ఆసక్తి చూపించలేదు. తరువాత రాజుగారు రాణిగారి దగ్గరికి వచ్చి ఆ కవితను వినిపించగా అలసిపోయిన ఆమె ఆవులించింది. దానిని తన కవితను అవమానించినట్లుగా భావించిన రాజుగారు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చాలా రోజుల పాటు ఆమెతో మాట్లాడలేదు. రాజభవనం నిశ్శబ్దంగా మారింది. దయచేసి నాకు సహాయం చేయండి. రాజుకు నిజం అర్థమయ్యేలాగా చేయగలిగేది మీరే అని ఆమె తెనాలి రామకృష్ణుణ్ణి వేడుకుంది. దీనికి సరైన ప్రణాళిక అవసరమని, ఖచ్చితంగా సహాయం చేస్తానని రామకృష్ణుడు భరోసా ఇచ్చాడు. మరుసటి రోజు ఉదయం రాజ్యసభ చాలా సందడిగా ఉంది. రాజుగారు అలంకారభరితమైన సింహాసనంపై కూర్చుని ఉన్నారు. రాణిగారితో జరిగిన గొడవ అతన్ని ఇంకా కలవరపెడుతూనే ఉంది. మంత్రులు వరి సాగును ఎట్లా మెరుగుపరచాలి అనే విషయాన్ని చర్చిస్తూ ఉన్నారు. తెనాలి పక్కనే నిలబడి నిశ్శబ్దంగా అన్నీ గమనిస్తూ ఉన్నాడు. రాజుగారు తెనాలిని పిలిచారు. తెనాలి వరి గింజలతో నిండిన పళ్ళెం తీసుకుని ముందుకు వచ్చాడు. ఈ విత్తనాలు సాధారణ పంట కంటే 3 రెట్లు ఎక్కువ దిగుబడిని ఇస్తాయని చెప్పాడు. కొంతమంది సభికులు అతన్ని ఎగతాళి చేశారు. ఇవి మాయా విత్తనాలా అని వెక్కిరించడంతో సభంతా నవ్వులతో మార్మోగింది. రాజు ముఖం చిట్లించి, ఇది అసంబద్ధంగా ఉంది. మంచి పంటకు మంచి నేల, ఎరువు, సరైన సంరక్షణ అవసరం అని అన్నాడు. తెనాలి మాత్రం ప్రశాంతంగా నవ్వుతూ, మహారాజా, అసలు సమస్య విత్తనాల్లో కాదు, వాటిని విత్తే వ్యక్తిలో ఉంది అని చెప్పాడు. కోపంతో రాజుగారి కనుబొమ్మలు ముడుచుకున్నాయి. దాని అర్థం ఏమిటి? స్పష్టంగా చెప్పు రామా అని అడిగాడు. ఒకవేళ విత్తనాలు చెల్లే వ్యక్తి ఆవిలుస్తూనే ఉంటే విత్తనాలు సమంగా పడతాయా అని సమాధానం ఇచ్చాడు. సభలో అందరూ ఒక్కసారిగా నవ్వారు. రాజు కూడా తెలియకుండానే ఆవులించాడు. అప్పుడు తెనాలి ఇట్లా అన్నాడు నవ్వుతూ, ప్రపంచంలో ఆవిలించని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. రాజుకి అసలు విషయం అర్థమైంది. ఆవిలించడం సహజమైన విషయం తప్ప అవమానించడం కాదని గ్రహించాడు. తాను కవితను చదువుతున్నప్పుడు రాణిగారు ఆవిలించటం, దానికి తను కోపడిన విషయం గుర్తుకొచ్చింది. తన తప్పును తెలుసుకుని తీవ్రంగా పశ్చాత్తాపడ్డాడు. సాయంత్రం రాణి వద్దకు వెళ్లి తన తప్పుకు క్షమాపణ చెప్పాడు. తాను అట్లా చేసి ఉండకూడదని బాధపడ్డాడు. రాణి ఆనందంగా అతనిని క్షమించి తన కవితను మరొకసారి వినిపించమని కోరింది. తెనాలి యొక్క తెలివైన యుక్తి వల్ల రాజు రాణి మళ్లీ కలిశారు. రాజభవనంలో మళ్లీ శాంతి నెలకొంది. తెనాలి రామకృష్ణుని తెలివితేటలకు మెచ్చి విలువైన బహుమతులతో సత్కరించారు.
మరోసారి రాజభవనం ఆనందం, నవ్వులు, సంతోషంతో కలకలలాడింది. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఇతరుల ప్రవర్తన వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకోకుండా ఒక నిర్ణయం తీసుకోకూడదు. జ్ఞానం, ఓర్పు, దయ కలిగి ఉన్నట్లయితే ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా పరిష్కరించ ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.